గుండు భీమన్న కథలు మొదలాడిన హరికథ. భీమన్న భార్య మహాలక్ష్మి తొలిచూలు గర్భవతి అయి సకాలంలో మగపిల్లవాణ్ణి కన్నది. జమీందారు గారికి మనవడు పుట్టాడని ఊరంతా సంబరపడ్డారు. ఇక భీమన్న సంతోషానికి మేరే లేదు. అటు వచ్చి ఇటు వచ్చి పురిటి పిల్లవాణ్ణి చూసి అతను తెగ మురిసిపోయేవాడు. ఒక రాత్రి పురిటి గదిలో పిల్లవాడు అకారణంగా పోరు పెట్టి ఏడవసాగాడు. వాడి ఏడుపు మాన్పటానికి మహాలక్ష్మి ఏమి చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇంతలో గుండు భీమన్నకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. పిల్లలు అకారణంగా ఏడిస్తే దయ్యాలు పారిపోతాయట. దయ్యం ఎటుగా పారిపోతుందో చూద్దామని భీమన్న మిద్దె మీదికి ఎక్కి 4 వైపులా పరికించి చూడసాగాడు. ఆ సమయంలో సామాన్ల కొట్టు వైపు నుంచి తపతపామంటూ శబ్దం వినవచ్చింది. ఒక ఎలుక ప్రమాదవశాన ఒక ఖాళీ జాడీలో పడి పైకి రావటానికి ఎగిరి మళ్ళీ మళ్ళీ లోపలే పడుతున్నది. అదే భీమన్న విన్న శబ్దం. కాని భీమన్న మటుకు దయ్యమే జాడీలో దాగి చప్పుడు చేస్తున్నదనుకుని జాడీని తన పై పంచెతో కప్పి జాడీని అలాగే ఎత్తుకుని తోటకు వెళ్ళి, ఏయ్ దయ్యమా, ఇదే నీ చోటు, ఇక్కడే ఉండు. ఈ మారు ఇంటికేసి వచ్చావో నిన్ను మారణహోమం చేయిస్తాను అని అరిచాడు. జాడీలో ఉన్న ఎలుక ప్రాణాలతో బయటపడ్డందుకు సంతోషిస్తూ చీకటిలో ఎటో పారిపోయింది. భీమన్న ఎంతో గొప్ప ఘనకార్యం చేసినవాడిలాగా ఇంటికి తిరిగి వచ్చేసరికి పురిటి పిల్లాడు ఏడుపు మానేశాడు. భీమన్న తన భార్య వద్దకు పోయి, చూశావా, మన అబ్బాయి అకారణంగా ఏడ్చేసరికి దయ్యం కాస్త పారిపోయింది. దాన్ని జాడీలో బంధించి తీసుకుపోయి తోటలో వదిలేశాను అన్నాడు. పిల్లవాడు అకారణంగా ఏమీ ఏడవలేదు. వాడికి చీమ కుట్టింది. మీరు ఏ ఎలుకనో పట్టుకుపోయి ఉంటారు. దయ్యమూ లేదు, భూతమూ లేదు అన్నది మహాలక్ష్మి. ఆమె ఆ మాట అన్నాక భీమన్నకు కూడా జాడీలో నుంచి పారిపోయినది ఎలుక రూపంలో ఉండినట్టే అనిపించింది. అతను తన భార్య తెలివితేటలకు ఎంతో ఆశ్చర్యపోయాడు. జమీందారు గారు తన మనవడి బారసాలకు అందరికీ ఆహ్వానాలు పంపి వచ్చే అతిథుల కోసం రోజుకొక వినోదం ఏర్పాటు చేశాడు. రేపు బారసాల అనగా సాయంత్రం వేళ హరికథ ఏర్పాటయ్యింది. పందిట్లో హరిదాసు గారు హరికథ ప్రారంభించారు. ఊళ్ళో వాళ్ళు చాలామంది కథ వినటానికి వచ్చారు. పిల్లలందరూ చేరి కేకలు పెట్టి అల్లరి చేస్తున్నారు. తన గదిలో కూర్చుని కాగితాలు చూసుకుంటున్న జమీందారు గారికి హరికథ కన్నా పిల్లల అల్లరి హెచ్చుగా వినవస్తున్నది. అందుచేత ఆయన ఒక నౌకర్ను పిలిచి, ఆ పందిట్లో చేరిన వాళ్లను అల్లరి చేయక కథ వినమని చెప్పు అని పంపాడు. పనివాడు వెళ్ళి, అల్లరి చేయకండి బాబో, అయ్యగారు కోప్పడుతున్నారు అని ఎంత అరిచినా ఎవడూ వినిపించుకోలేదు. అప్పుడు జమీందారు గారు భీమన్నతో, అబ్బాయి, నౌకర్ల మాట వినేటట్టు లేరు. ఆ పందిట్లో మూకను నిశ్శబ్దంగా ఉండమని కేక వేసిరా అన్నాడు. భీమన్న పందిట్లోకి వెళ్ళి, అరవకండి, నిశ్శబ్దం, ఎవరన్నా నోరు మెదిపారంటే బయటికి విసిరేస్తాను అని రంకెలు పెట్టాడు. వెంటనే అంతా సద్దుమణిగింది. ఇంతసేపటికి సభికులు ఒక దారికి వచ్చినందుకు సంతోషిస్తూ హరిదాసు గారు మేళ తాళాలతో ఒక పాట ఎత్తుకున్నారు. లోపలికి వెళ్ళిపోతున్న భీమన్న గిరుక్కున వెనక్కి తిరిగి హరిదాసుతోనూ వాద్యబృందంతోనూ, మీకు వేరే చెప్పాలా ఏమిటి? నిశ్శబ్దంగా ఉండమంటే మీకు కాదు, చీమ చిటుక్కుమనటానికి వీల్లేదు అంతే అన్నాడు. హరిదాసు గారు కొయ్యబారిపోయాడు. ఆయనకేం చెయ్యాలో తెలియలేదు. కథ వినటానికి చేరిన వారిలో పెద్దలకు కూడా అల్లుడుగారి ధోరణి అర్థం కాలేదు. వినేవాళ్లను గప్చుప్గా ఉండమనటంలో అర్థం ఉన్నది గాని హరిదాసు గారిని వాద్యగాళ్లను నిశ్శబ్దంగా ఉండమనటంలో అర్థం ఏమిటి? అదృష్టవశాత్తు అదే క్షణంలో బామ్మ బండి దిగి లోపలికి వచ్చింది. ఓహో, బామ్మ వచ్చిందే అన్నాడు భీమన్న పరమానందంతో. జమీందారి గారి నౌకర్లు బామ్మకు మర్యాదలు చేశారు. మిగతా అతిథులకు భీమన్నపై కలిగిన అపోహ తొలగిపోయింది. బామ్మ వచ్చిందని జమీందారు గారి అల్లుడు గారు హరికథ నిలిపివేయించారు. అంతేకాదు, హరిదాసు గారి అనుమానం కూడా తొలగిపోయింది. ఆ వచ్చిన వారు అల్లుడుగారు బామ్మగారా? ఇకనేం, వారి కోసం కథ మళ్ళీ ప్రారంభిద్దాం అన్నాడు హరిదాసు గారు. బామ్మ లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చోగానే హరికథ మళ్ళీ ప్రారంభమై సవ్యంగా సాగిపోయింది.